హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో జేఎల్లు డిఎల్లు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామకాలకు సంబంధించి 2 days బ్యాక్ మంచి ఒక అప్డేట్ వచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని వచ్చినాయి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్తే ఇది టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జేఎల్డిఎల్ అవ్వడానికి మీరు పాటించాల్సినటువంటి అంశాలు యాజ్ ఏ డిగ్రీ లెక్చరర్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమంటానంటే జేఎల్ అవ్వాలన్నా మీరు డిఎల్ అవ్వాలన్నా పీజీలు చేసి ఉండడం కాదు. ఎంఫిల్లు పిహెచ్డీలు, ఎంఫిల్ లేదనుకోండి, ఇప్పుడు పిహెచ్డీలు ఉన్నా అంత విలువ తక్కువ, పిహెచ్డీలు నెట్లు సిరెట్లు అవి ఉన్నా మీరు 2 టార్గెట్లు పెట్టుకోండి. ఒకటి, నేను పీజీ చేశాను, లేకపోతే నెట్ సెట్ చేశాను కాబట్టి నేను డెఫినెట్గా జేఎల్ కానీ డిఎల్ కానీ కొట్టాలి. నేను జేఎల్ డిఎల్ అవ్వడం కొరకే పీజీ చేశాను అనేది మీలో బలంగా రావాలి. మీరు పీజీ చేశారు కాబట్టే జేఎల్ అవ్వాలి. పీజీ తర్వాత సెట్ నెట్ పాస్ అయ్యారు కాబట్టే మీరు డిఎల్ అవ్వాలి. ఇది బలంగా అనుకోవాలి మీరు. ఒకటి. రెండు వచ్చేసి ఏంటంటే అన్ని ఉద్యోగాలు లాంటిది కాదు జేఎల్లు డిఎల్లు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏదైనా అన్ని ఉద్యోగాలు లాంటిది ఇది కాదు. ఎందుకు కాదంటున్నానంటే సమాజాన్ని నిర్మించాలి. జేఎల్ డిఎల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలి. మిగతా జాబ్లలో మీ జాబ్ మీరు చేసుకుంటే చాలు నిజాయితీగా. ఇక్కడ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన కర్తవ్యం మీకుంది. పాఠం చెప్పిన కాసేపు అయినా, పాఠం చెప్పిన గంట అయినా, 45 నిమిషాలైనా సీరియస్గా మీరు ఫీల్ అయ్యి పిల్లలు ఫీల్ అయ్యేటట్లు చేయాలి. ఫీల్ అంటే కళ్ళెమ్మ నీళ్ళని కాదు, బట్ ఆ ఎంతూజియాజం మీరు చెప్పే దాంట్లో కనపడాలి. జేఎల్ అవుతానులే, డిఎల్ అవుతాను, నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి, శాలరీ వస్తుందిలే, 1 లక్ష కాకపోతే ఫస్ట్ ఒక 40, 60, 70 ఏళ్ళని 40, 50 ఏళ్ళని వస్తాయి కాబట్టి చాలే, ఏదో ఒకటి దొరికిందిలే అని జేఎల్ డిఎల్కి రావడానికి వీల్లేదు. యాక్చువల్లీ పిల్లలకు చెప్పాలి అన్న జిజ్ఞాస ప్లస్ జీవనోపాధి దొరుకుతుంది, ప్లస్ మీరు పీజీ చేసింది జేఎల్ డిఎల్ అవ్వడానికే. ఈ 3 కారణాలు పెట్టుకుని మీరు జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. యాజ్ 23 సంవత్సరాల లెక్చరర్గా నేను చెప్తున్నటువంటి మీకు మాట ఏంటంటే అన్ని ఉద్యోగాలు లాంటిది కాదు జేఎల్ కానీ డిఎల్ కానీ. చెప్పాలనే ప్యాషన్ ఉండాలి, చెప్పకపోతే పిచ్చెక్కాలి. అర్థం అలా ఉండాలి సబ్జెక్ట్. క్లాస్ అయి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని పిల్లలు అనాలి. మనం పాఠం చెప్తుంటే 10 మంది కిటికీలో గుండా చూడాలి. వేరే సబ్జెక్ట్ పిల్లలు కూడా వచ్చి మన సబ్జెక్ట్లో కూర్చోవాలి. ఇలాంటి సత్తా, ఇలాంటి దమ్ము, ఇలాంటి ధైర్యం మనకి ఏమిస్తుందో తెలుసా? సబ్జెక్ట్ ఇస్తుంది. సబ్జెక్ట్లో కమాండ్ ఉంటే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు నేను హిస్టరీ చెప్తున్నాను కాలేజీలో, సైన్స్ పిల్లలు కూడా వచ్చి కూర్చుంటారు ఇఫ్ వాళ్ళ క్లాస్ లేనప్పుడు. నాకు గర్వంగా అనిపిస్తుంది. ఎస్, ఇది కదా లెక్చరర్ అంటే అని. ఇది లెక్చరర్. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేవాడు లెక్చరర్. మనం పిల్లలకు పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు అని అంటే తప్పు మందే. క్లాసులో పిల్లోడు కానీ అమ్మాయి కానీ స్టూడెంట్లు ఆవులు ఇస్తే, ఆ నిద్ర వస్తున్నట్టు ఆవులు ఇస్తే మన లెసన్ బాగున్నట్టు. నాట్ గుడ్ లెసన్ దేర్, నాట్ గుడ్ లెసన్ డెలివర్ చేసినట్టు కాదు. అందరి మొఖాల్లో చిరునవ్వు, అందరి మొఖాల్లో అలర్ట్నెస్, ఇవన్నీ ఉంటేనే మీరు జేఎల్ డిఎల్ రాయండి. పీజీ చేసామనో జీతం వచ్చిద్దనో ఇలా లాభం లేదబ్బా. అర్థమైందా మీకు? అంటే ఆవేదనతో చెప్తా ఉన్నాను, నేను వేదనతో చెప్తా ఉన్నా. అవ్వాల్సిందే జేఎల్లు, కానీ నేను చెప్పిన పందాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. క్లాస్ అయి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అని పిల్లలు అనాలి. అన్ని ఉద్యోగాలు లాంటిది కాదు జేఎల్లు డిఎల్లు. సమాజాన్ని నిర్మించే ఉద్యోగం జేఎల్లు డిఎల్లు. 23 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఇప్పుడు నా 50 సంవత్సరాలు నాకు వచ్చినా, బట్ ఇప్పటికీ
రేపేంటి అనేది నేను ఆలోచించి ప్రిపేర్ అయ్యి కాలేజీకి వెళ్తా, ఆలోచించి మీకు వీడియో చేస్తా. ఇక్కడ రాసుకున్నాను చూడండి. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అయి ఉండాలి అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోండి, ప్యాషన్ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఈ ఫీల్డ్లో, అది గవర్నమెంట్ అయినా అది ప్రైవేట్ అయినా. ఈసారి లక్కీ ఏంటంటే అన్ని సబ్జెక్టులకి జేఎల్ ఉద్యోగాలు పడ్డాయి. డిఎల్ కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పడ్డాయి. డిఎల్లో కూడా కంప్యూటర్ వాటికి 300 అబవ్ పడ్డాయి, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. అంటే అవి ఏంటి, బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, తర్వాత సెట్టో నెట్టో పాస్ అవ్వాలి, అప్పుడు కంప్యూటర్. ఈ మధ్యలో డిగ్రీలో ఏంటంటే ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు బాగా నింపుతున్నారు ఏపీలో, తెలంగాణలో. కాబట్టి మీకు తెలిసిన పిల్లలు ఉంటే బీటెక్తోనే ఆపకుండా ఎంటెక్ చేయించి ఆ తర్వాత డిఎల్కి కూర్చోబెడితే సెట్టో నెట్టో రాయించి డైరెక్ట్గా కొట్టేస్తారు. ఎందుకంటే 100లో ఉన్నాయి పోస్టులు, ముందు వచ్చేదంతా కంప్యూటర్ కాలమేగా, అందువల్ల. అలానే హిస్టరీ పోస్టులు రావేమోనని మా తమ్ముళ్ళు చాలామంది భయపడ్డారు. చాలామంది ఉద్యమాలు నడిపారు, ఏపీలో నడుపుతున్నారు, టీఎస్లో నడిపారు. హిస్టరీ సామాజిక శాస్త్రాలను చంపేస్తారేమో అని చెప్పి. కన్నం రామచంద్రరావు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సామాజిక శాస్త్రాలు తీసేస్తారు అనే విషయం తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిల్లల్ని తీసుకుని నేను, మిత్రులు వేలాద్రి పెద్ద ఆయన ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరం కలిసి కన్నం రామచంద్రరావు ఇంటికి వెళ్ళాం, జూబ్లీ హిల్స్కి. ఆ సంవత్సరం ఎంతో పోరాటం చేశాం మేము హిస్టరీ పోస్టులో. ఇలా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఇవన్నీ నడిపేవాడు కదా ఆయన ఆ రోజుల్లో, కాబట్టి హిస్టరీ ఎందుకు అనేది. కానీ ఆ తర్వాత హిస్టరీ పోస్టులు వేశారు, మేము ఉద్యోగస్తులు అయ్యామనుకోండి. బట్ ఈసారి 60 పోస్టులు ఉన్నాయి జేఎల్లో హిస్టరీ ఉద్యోగాలు. ఇంకా హిస్టరీ బై సివిక్స్ అని, ఉర్దూ మీడియం అని, ఇలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఈసారి జేఎల్లో. డిఎల్లో లేవు కానీ జేఎల్లో హిస్టరీ ఉద్యోగం. జేఎల్ ఉద్యోగం చాలా సులువైంది అని అనుకోవద్దు, ఏదైనా కష్టమే. కానీ మీరు అనుకున్నది డెలివర్డ్ చేయాలంటే లెక్చరర్ జాబ్ అనేది కంపల్సరీ. కాబట్టి హిస్టరీ పోస్టులు, ఎకనామిక్స్ పోస్టులు, సివిక్స్ పోస్టులు, కామర్స్ పోస్టులు, సబ్జెక్ట్ పోస్టులు జేఎల్లో మొత్తం 1392 పోస్టులు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ లేదు. ఇది కూడా ఒక రకంగా సంచలనమే, ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లలో ఇది కూడా సంచలనమే. కాబట్టి ఎంఏ హిస్టరీ చేస్తే ఏమవుతుంది, యూనివర్సిటీలో నుండి ఏదో పిహెచ్డి చేసుకోవాలి. అయ్యో హిస్టరీ చదివా, అయ్యో ఇంకో గ్రూప్ తీసుకోకూడదా. కాలేజీలో నేను మెదక్లో కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలు వచ్చి కామర్స్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే సైన్స్కి వెళ్ళేవాళ్ళు, హిస్టరీ జాయిన్ అవ్వంటారా నాయన, హెచ్ఈసీకి రంటారా నాయన అంటే వచ్చేవాళ్ళు కాదు. ఎవరన్నా జాయిన్ చేసుకున్నా, లేదు సార్ నేను ఏమంటుందాన్ని ఎంపీసీకి వెళ్తా సార్, నేను బైపీసీకి వెళ్తా సార్, కామర్స్కి వెళ్తా సార్. ఆ సబ్జెక్టులు మంచిగా నేను కాదంట్లా. రేపు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏముంటాయి, పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్ ఉంటాయి. అదేదో ఇంటర్ నుంచి పునాది వేసుకుంటే, ఇంటర్లో డిగ్రీలో ఎలా ఉంటాయంటే కోర్సులు, పక్కింటి వాళ్ళు ఏం తీసుకున్నారు అదే తీసుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల సత్తాని చూడరు, తమ బిడ్డల ఇంట్రెస్ట్ని చూడరు. మా మా లలిత అదే తీసుకుంది సార్, కృష్ణవేణి అదే తీసుకుంది సార్, నిర్మల అదే తీసుకుంది సార్, విమల అదే తీసుకుంది సార్, కాబట్టి నేను కూడా కామర్స్ లేకపోతే ఇంకోటి తీసుకుంటా సార్. ఆ టైంలో పిల్లలకు తెలియదు, మనం చెప్తే వినరు. కానీ ఫ్యూచర్ మొత్తం పోటీ పరీక్షల్లో, సివిల్స్లో, దేంట్లో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీయే ముఖ్యమైనవి. ఏదేమైనా ఆ పోస్టులు కూడా వేయడం వల్ల పోరాటం చేసి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి మన వాట్సాప్లలో హిస్టరీ పరిరక్షణ వేదికని పెట్టి మన మిత్రులు అద్భుతమైన పోరాటం చేశారు. మిత్రులకి చేతులెత్తి మొక్కాలి, ఇన్ని పోస్టులు వచ్చినాయి హిస్టరీకి సంబంధించి కూడా. అంటే అదొకటి. తర్వాత ఇంకా నేను మీకు చెప్తాను, ఇన్ని పోస్టులు వస్తున్నాయి, ఓ నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నెల రోజులు క్లారిటీ వస్తుంది, ఫుల్గా నోటిఫికేషన్ కూడా వస్తుంది. మనకి తెలంగాణ జేఎల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కృష్ణకుమార్ గారు, నాకు మంచి మిత్రులు, కేకే సారు, వారు చెప్పారు ఇంకో నెల రోజుల్లో నోటిఫికేషన్లు వస్తాయి, ఇవి పక్కా వస్తాయి రఫీ గారు, మనం ఏదో ఒకటి చేయాలి సంగారెడ్డిలా పిల్లల కొరకు అని చెప్పాడు ఆయన. చేద్దాం సార్, నేను మీరు ముందు ఉన్నాడు సార్, నేను అనుకుంటా అని చెప్పాను సార్కి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10,000కి 20,000కి ప్రైవేటు జేఎల్స్ లేదా డిఎల్స్ చేస్తున్న వాళ్ళు దయచేసి మీరు సంపాదించింది జాలికి ఆగండి, జరాగి చదువుకోండి. లేకపోతే కాలేజీకి వెళ్ళి అవర్స్ ఉన్నప్పుడు ఉండి, అవర్స్ లేనప్పుడు వెయిటింగ్ రూమ్లోనో, స్టాఫ్ రూమ్లోనో,
చుట్టుపక్కల ఏదో చెట్టు కిందో పొట్టు కిందో సబ్జెక్ట్ చదువుకోండి. సబ్జెక్ట్ చదువుకోండి. ఎన్ని రోజులు చేస్తారు 10,000కి 20,000కి జాబులు? ఇన్ని ఉద్యోగాలు పడ్డప్పుడు సత్తా లేదా? దమ్ము లేదా కొట్టాల్సింది? మేము కొట్టలేదా? మేము ఇలాంటి వాళ్ళమేగా, మేము ఇలా కష్టపడిన వాళ్ళమేగా, మేము కొట్టలేదా జాబు? పైగా జేఎల్లు డిఏలు గెజిటెడ్ పోస్టులు, పాలిటికల్ లెక్చరరు, గ్రీన్ పెన్ ఉన్నటువంటి చాలాసార్లు చెప్పాను, మీకు గ్రీన్ పెన్ చూపించాను నేను. గ్రీన్ పెన్ ఉన్నటువంటి పోస్టులు, గెజిటెడ్ పోస్టులు. ఎస్ఐ గారు కూడా వారు కొత్త ఇంటికి మారినప్పుడు వారు ఏ గ్యాస్ బండో తెచ్చుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి సంతకం చేయించుకుని, కానిస్టేబుల్ని పంపి మీ దగ్గరకు వచ్చి సంతకం చేయించుకుని వెళ్తారు ఎస్ఐ గారు. అంత గొప్ప గెజిటెడ్ జాబు. నేను అంటాను, ఇక చేసింది చాలు ప్రైవేట్ కాలేజీల్లో, ఇక చాలు, ఇక చదవండి. ఈ నోటిఫికేషన్ కూడా మీ కళ్ళ ముందు 2-3 జేఎల్ నోటిఫికేషన్లు, డిఎల్ నోటిఫికేషన్లు ఆల్రెడీ వెళ్ళినాయి. కానీ మీరు కదలలేదు, నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఇప్పుడు కళ్ళు తెరవండి. అలాగే ఉన్నారనుకోండి, రేపు మీ పోస్టింగ్లో ఎవరో ఒక ఆయన వస్తాడు, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టి ఆయన వస్తున్నాడు అని దండం పెట్టుకోవాలి మనం. ఆయన మా కాలేజీ రాకుండా ఉంటే చాలు, వేరే కాలేజీకి పోస్టింగ్ తీసుకుంటే చాలు. వస్తున్నాడు అంటే ఆ రాత్రి నిద్రపట్టిందా? ఆ వారం నిద్రపట్టిద్దా? ఎక్కడేస్తారో తీసుకెళ్ళి అని మళ్ళీ టెన్షను. గ్యారెంటీ లేని జాబ్ ఎందుకు? సార్ పార్ట్ టైం జాబులు ఇవన్నీ ఎందుకు? దర్జాగా మీరు వెళ్ళొద్దా? వెళ్ళి మీ జాబ్లో మీరు జాయిన్ అవ్వద్దా? రాత్రి పగలు చదవద్దా? ఇది గుర్తుపెట్టుకోండి, పట్టు బిగించండి అబ్బా. జేఎల్ కానీ, డిఎల్ కానీ, పిఎల్ కానీ ఎక్కువగా జాబ్ కొట్టాలంటే ఏం చేయాలో తెలుసా? సబ్జెక్ట్ దుమ్ము లేపాలి. సబ్జెక్ట్ ఆల్రెడీ ఆ సబ్జెక్టే మీరు చెబుతున్నారు ప్రైవేట్ కాలేజీల్లో. మీ సబ్జెక్ట్లో మీకు మార్కులు రావా? సబ్జెక్ట్లో 300 మార్కులు, ఒక బిట్టుకు 2 మార్కులు. అర్థమైందా? చిన్నము తమ్ముళ్ళు, కోపం కంటానని అనుకోకండి రా, నా మీద కోపడకండి, మీకు దండం పెడతా. బాధేస్తుంది, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా మనం కష్టపడకపోతే ఎట్లా? కష్టపడి సబ్జెక్ట్ చదవకపోతే ఎట్లా? జర ఆలోచన చేయండి. సబ్జెక్ట్లో దుమ్ము లేకపోతే ఎట్లా? సబ్జెక్ట్ చెబుతూ ఆ సబ్జెక్ట్లో పీజీ చేసి, ఆ సబ్జెక్ట్లో నెట్ చేసి, సెట్ చేసి, మనం ఒక లెవెల్కి వచ్చి సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తాయంటే అది నేను అసలు క్షమించను. నేను సబ్జెక్ట్లో దుమ్ము లేపాలి. 150 బిట్లు 2 మార్కులు, 300 మార్కులు. 150 బిట్లలో 145 చేయాలి సబ్జెక్ట్లో. పీజీ చేశారు ఆ సబ్జెక్ట్లో, బీఏ చదివారు ఆ డిగ్రీ చదివారు ఆ సబ్జెక్ట్లో, 10th క్లాస్ వరకు ఆ సబ్జెక్ట్లో, సెట్ నెట్ పాస్ అయ్యారు ఆ సబ్జెక్ట్లో. ఏమి అర్థమైందా మీకు? కాబట్టి జర చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, నేను మీకు చెప్తున్నా, జర గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టులు ఎక్కువ మార్కులు సంపాదించండి. మీ సబ్జెక్ట్ మీకు జాబ్ రాదా? మీ సబ్జెక్ట్ మీకు అన్నం పెట్టదా? ఇంకా విచిత్రం ఏంటంటే, గ్రూప్స్ రాయాలన్నా ఇంకోటి రాయాలన్నా 3-4 సబ్జెక్టులు చదవాలి. బట్ జేఎల్లో ఒక జిఎస్, ఓ సబ్జెక్టు, 55 మార్కులు పీజీ పాస్ అయితే చాలు. అది 150 మార్కులు, ఇది 150 మార్కులు. 2 పేపర్లు జీవితం, 2 పేపర్లు జీవితం, 2 పేపర్లు జీవితం, 2 పేపర్లు జీవితం. కొట్టలేరా జాబు? జిఎస్లో అందరికి సమానంగా వస్తాయి ఇంచుమించుగా. బట్ సబ్జెక్ట్లో దమ్ము చూపించాలి. ఏ సబ్జెక్ట్, హిస్టరీ అయినా, ఎకనామిక్స్ అయినా, పాలిటీ అయినా, సైన్స్ అయినా, లాంగ్వేజెస్ అయినా, ఏవైనా సబ్జెక్ట్ని నవిలిపారేయాలంతే. అప్పుడే మనం జాబు కొట్టగలం, గుర్తుపెట్టుకోవాలి. అలానే మీ సబ్జెక్ట్ని చంపేయండి అంతే. పీజీ చేశారు కదా, సెట్ నెట్ పాస్ అయ్యారు కదా, సబ్జెక్ట్ని వేసేయండి. మీకు విషయం తెలుసా? జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కడ చెప్పకండి. డిఎల్ జిఎల్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నెట్ సెట్ కష్టంగా ఉంటాయి. నెట్ కానీ సెట్ కానీ సదరు సబ్జెక్ట్లో పాస్ అయ్యారు అంటే సబ్జెక్ట్లో దమ్మున్నట్టు లెక్క. సబ్జెక్ట్లో జేఎల్ ఈ సబ్జెక్ట్లో నెట్ కానీ సెట్ కానీ పాస్ అయ్యారంటే తమాషా కాదు. నాకు తెలిసి పిహెచ్డి కన్నా గొప్పవి ఈ పాస్ అవ్వడం. సబ్జెక్టు తిరగొడతాడు నెట్లో సెట్లో. అందులో ఏ ఒక్కటి మీరైనా మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు లెక్క. నేను జేఎల్ జాయిన్ అయ్యాను. జేఎల్ జాయిన్ అయిన తర్వాత చాలామంది నాకు చెప్పారు, అరే ఇదేంటి సార్ మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి తర్వాత మళ్ళీ జేఎల్కి వచ్చారేంటి సార్, మీరు డిఎల్ అవ్వాలి కానీ అన్నారు. నాకు బాధేసింది. అరే నిజమే కదా. సెట్ రాశాను 2013-14 రాకుండా. సెట్ రాయిగానే అయిపోయింది. అయిపోయిన 3వ నెలకో 4వ నెలకో ప్రమోషన్ వచ్చింది, డిఎల్కి వచ్చేసి. నాకు అప్పుడు అనిపించింది జేఎల్ ఎగ్జామ్ ఈజీ, సెట్ పాస్ అవ్వడం కష్టం, నెట్ పాస్ అవ్వడం కష్టం.
కానీ సెట్ నెట్ పాస్ అయ్యి డిఎల్కి అర్హత సాధిస్తున్నారు, డిఎల్ ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే దమ్మున్నట్టు. జేఎల్ రాయబోతున్నారు అంటే సబ్జెక్ట్లో మీ దమ్ము ఉన్నట్టు, సబ్జెక్ట్లో మీ కెపాసిటీ ఉన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్లో మీకు విషయం ఉన్నట్టు. అర్థమైందా? సబ్జెక్ట్లో మీరు టాప్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెట్ కష్టం, నెట్ కష్టం, అయినా మీరు పాస్ అవుతారు. అలాంటప్పుడు సబ్జెక్ట్లో పెద్ద విషయం ఏముంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత ఇంకోటి మీకు నేను చెప్పాలి, చివరిగా ఒక మాట. మీరు సమాజాన్ని నిర్మించేవాళ్ళు. మీరు ఒక మాట చెప్పాలంటే, ఒక్క నిమిషం రా, మీరు ఒక మాట చెప్పాలంటే మీరు సమాజాన్ని నిర్దేశించేవాళ్ళు. మీరు సమాజాన్ని చదివేవాళ్ళు. ప్రజల్ని సమాజంలో గొప్పవాళ్ళుగా మీరు తీర్చిదిద్దాలి. జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నారు, భారత భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది అని. ఈరోజు మన కమిషనర్ గారు ఒక మాట చెప్పారు. డిగ్రీలో ఇంటర్లో పాఠాలు చెప్తున్నారు, పాఠాలు చెప్పి పంపుతున్నారు, అర్థం అట్లా పాఠాలు చెప్తున్నారు, పాఠాలు చెప్పి మీరు బయటకు పంపుతా ఉన్నారు. ఒక్క నిమిషం రా. పాఠాలు చెప్పి మీరు పంపుతున్నారు బయటికి. ఆ పిల్లలు బయటికి వెళ్ళి దేనికి పనికి రాకుండా పోతున్నారు చాలామంది. మీరు శాలరీస్ తీసుకుంటున్నారు, మరి పిల్లలకి ఎంత మాత్రం మీరు పాఠాలు చెప్తున్నారు? అర్థం అట్లా. నేను లెక్చరర్ అయినా, నేను వీడియోలు మీకు చేసినా, నేను ఆ పొద్దున తెల్లారుజామన్నా చేస్తాను, ఈ టైంలో ఈవినింగ్ అన్నా చేస్తాను. నేను కాలేజీ టైంలో ఏదో అర్జెంట్ ఉంటే తప్ప. అక్కడ కేటాయించాల్సింది సంపూర్తిగా కేటాయిస్తా పిల్లల కొరకు. అర్థం అట్లా. కాబట్టి మీరు చెప్పాను, అన్ని ఉద్యోగాలు లాంటిది కాదు ఇది. మీరు కొట్టాలి అంటే కొట్టాలి జాబ్ అంతే. ఎందుకు అంటే ఇది నీతివంతమైన జాబ్, రెస్పెక్టబుల్ జాబ్, గొప్ప జాబ్. ఇందులో మీకు లంచాలు రావు, పైసా రాదు, జీతం మీద మనం బతకాలి. కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి రాదు. ఎందుకంటే ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఎస్ఐ అయినా, ఎండిఓ అయినా, ఎంఆర్ఓ అయినా, గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, మన గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు అయినా, మనలాంటి వాళ్ళు పాఠాలు చెప్తేనే వాళ్ళు అయ్యారు. మనలాంటి అమ్మ నాన్న జన్మనిచ్చారబ్బా, వాళ్ళకి లైఫ్ ఇచ్చాము మన లెక్చరర్స్. అందువల్లనే ద్రోణాచార్యుడు గురువుగా పోయినా మట్టి బొమ్మ పెట్టుకుని, ఏకలవ్యుడు విలువిద్యలో నెంబర్ 1 అయి, గురువు అడిగితే దక్షిణగా బొటనవేలు కోసి ఇచ్చాడు. ఇప్పుడు ఏమి కోయాల్సిన అవసరం లేదు, గురువుగారికి గౌరవం ఇస్తే చాలు. గురువులు కూడా పాఠాలు చెప్పాలి. 23 ఏళ్ల నుంచి 24 ఏళ్ల నుంచి నేను పోటీ పరీక్షల్లో ఉన్నాను. మళ్ళీ దేవుడు నాకు టీచింగ్లోనే జాబ్ ఇచ్చాడు, నేను అనుకున్నది సాధించాను. కాబట్టి మీరు కూడా జాబ్ సాధించండి. నన్ను ఆదర్శంగా తీసుకోండి అబ్బా, నన్ను ఈర్ష్యగా తీసుకోవద్దు, నన్ను ఆదర్శంగా తీసుకోండి. జాబ్ ఎందుకు రాదు? అరే సారు పాఠాలు చెప్తున్నాడు, మళ్ళీ కాలేజీలో పాఠాలు చెప్తున్నాడు, కాలేజీలో వర్క్ ఉంటుంది చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు సారు, ఎలా చేయగలుగుతున్నాడు? మనం చదువుతానికి ఏమి? మళ్ళీ చెప్తున్నా, 10,000 20,000 ప్రైవేట్ ఉద్యోగాలకి మానేయండి. ప్రైవేట్ లెక్చరర్స్ దయచేసి మీకు దండం పెడతా, పోస్టులు వస్తున్నాయి రా, మంచి పోస్టులు రా. మా అయ్యగా, మా అమ్మగా, మా చిన్నుగా చదవండి, కష్టపడి చదవండి, జాబ్ కొట్టండి. చివరిగా ఇంకో మాట మీకు చెప్పాలి. ముఖ్యంగా హిస్టరీ 60 పోస్టులు, మళ్ళీ హిస్టరీ బై సివిక్స్ అని అయ్యన్నో ఉన్నాయి. ఈ హిస్టరీ పోస్టులకు సంబంధించి 300 క్లాసులు జేఎల్కి ముఖ్యంగా డిఎల్లో హిస్టరీ లేవు. అంటే సామాజిక శాస్త్రాలు, మిగతా సబ్జెక్టులు కూడా, నాట్ ఓన్లీ సామాజిక శాస్త్రాలు, ఎక్కువ సైన్స్ మీద, కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి డిఎల్ పోస్టులు వస్తూ ఉన్నాయి. జేఎల్లో ముఖ్యంగా నేను చెప్పేది 300 వీడియోల పైబడి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అకాడమీలో నేను రెడీగా ఉంది మీ కోర్సు. హిస్టరీకి పర్టికులర్గా జేఎల్ కానీ డిఎల్ కానీ హిస్టరీకి 9866414200. రేపొద్దున 10 గంటలకు చేయండి, 10 గంటల తర్వాత చేయండి. కాలేజీ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు స్పందిస్తారు, ఆ క్లాసులు తీసుకోండి, అవి వినండి చాలు. హిస్టరీలో మీరు కొట్టేస్తారు. అర్థం అట్లా. ఇది మీ ప్రయోజనం కొరకు చెప్తున్నా, కమర్షియల్ అనుకోవద్దు, మీ ప్రయోజనం కొరకు చెప్తున్నా. సరేనా? మరి నేను ఉండనా? మరి చివరిగా ఒకే ఒక మాట చెప్తా. పీజీ చేసి ఉండి, పిహెచ్డి చేసి ఉండి, నెట్ చేసి ఉండి, సెట్ అయ్యి ఉండి, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఉద్యోగాలు 1392 జేఎల్, 544 డిఎల్, పిఎల్ పాలి లెక్చరర్స్,
ఇన్ని ఉద్యోగాలు వస్తుంటే మీరు ఇంకా ఏంటి ఆలోచన చేస్తారు? అకాడమీ పుస్తకాలు తీయండి. ఈ గూగుల్ తల్లి, ఆ తల్లి, ఈ తల్లి వీటిల్లో ఉంటాయి కానీ అక్కడక్కడ తప్పులు ఉంటున్నాయి. అకాడమీ పుస్తకాలు తీయండి. మీ కాలేజీ లైబ్రరీలకు వెళ్ళండి, అకాడమీ పుస్తకాలు తీయండి, చదవండి. పేపర్లు కూడా ఈ మధ్యలో గమ్మత్తుగా ఇస్తున్నారు, చాలా వెరైటీగా ఇస్తున్నారు, చాలా టఫ్గా ఇస్తున్నారు. అర్థం అట్లా సబ్జెక్ట్ని చించేస్తారు అంతే. మీరు కూడా చించుబడేయాలి సబ్జెక్ట్, అంత బాగా చదవాలి. మెటీరియల్ కూడా మన 5 KGHలో ఆన్లైన్ క్లాసులు తీసుకోండి. ఇప్పుడే నెంబర్ చెప్పాను మీకు, నేను హిస్టరీకి సంబంధించి ఫోన్ చేయండి 9866414200. మరి ఉంటాను. ఈ వీడియో చేయాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను. ఆల్రెడీ సమాచారం మొత్తం మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ జాబు కొట్టి చూడండి రా. ఏమంటాం, ఆ కిక్ మీరు అనుభవించాల్సిందే. ఉండనా మరి? నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. జాబు మిస్ అవ్వకూడదు. మీరు పీజీ చేసింది, సెట్, నెట్, పిహెచ్డి ఇవన్నీ చేసింది టీచింగ్ జాబ్ కొరకే. రెడీగా ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, 4 రోజుల్లో వస్తాయి. మా కృష్ణ కుమార్ సార్ చెప్పినట్టు మీరు కూర్చోండి, సిద్ధంగా ఉండండి. లేకపోతే దేవుడు కూడా క్షమించడు, గుర్తుపెట్టుకోండి. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ.